తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు మరింత కీలకంగా మారాయి. ఇక ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం పలు కీలక బిల్లులను, విధానపరమైన నిర్ణయాలను సభ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22A జీవో అమలు అంశాలను సభలో ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీ వేదికగా వాడీవేడి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈసారి కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని భావిస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం గడిచినా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతారా, దూరంగా ఉంటారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తంగా కీలక ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై విపక్షాల దూకుడు, కేసీఆర్ హాజరుపై ఉత్కంఠతో సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైందని చెప్పాలి. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ వర్షాల సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తా ఉంది. వెనెల రాష్ట్రంలోని మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు మరింత కీలకంగా మారుతాయనేటట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపైన కూడా తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగేటటువంటి పిఎస్సి భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం పలు కీలక బిల్లులు, విధానపరమైనటువంటి నిర్ణయాలను కూడా సభ ముందుకు తీసుకురానున్నట్టు కూడా తెలుస్తుంది వెన్నెల. అయితే మరోవైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22A జీవో అమలు అంశాలను కూడా సభలో ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది వెనెల. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీ వేదికగా వాడివేడి చర్చలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే ఈసారి కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుందని చెప్పాలి. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యేటటువంటి సమావేశాలకు కూడా దూరంగా ఉండాలనేది భావిస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కూడా జోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం గడిచినా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో
కేసీఆర్ హాజరవుతారా, దూరంగా ఉంటారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది. మొత్తంగా కీలక ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై విపక్షాలు దూకుడు, కేసీఆర్ హాజరుపై ఉత్కంఠతో సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ కూడా సాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి వెన్నెల. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రం కూడా 6 గ్యారంటీల మీదనే మరి మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు చేసింది, అది ఎంతవరకు కూడా అమలు జరుగుతా ఉన్నాయి, ఇంకా అమలు చేయనటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా అసెంబ్లీ ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి పథకం సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి సంబంధించి చేదోడుగా 4 లక్షల వరకు కూడా అందించేటటువంటి పథకంలో ఈ యువ వికాసంలో ఇప్పటి వరకు కూడా మరి అప్లికేషన్ డేట్స్ ఇచ్చారు, అమలు దిశగా ముందుకు వెళ్ళట్లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ రాజీవ్ యువ వికాసం సంబంధించి పథకానికి అప్లై చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయలేదు. సో ఆ 4 లక్షల వరకు ప్రతి అభ్యర్థికి ఇస్తామంటూ కూడా, అర్హులైనటువంటి అభ్యర్థికి ఇస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చి రాజీవ్ యువ వికాసాన్ని కూడా తీసుకురావడం జరిగింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ప్రధాన అస్త్రంగా కూడా బీఆర్ఎస్ పార్టీ దాని గురించి మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది. దానితో పాటు మహిళలకి తులం బంగారం ఇస్తారు అని చెప్పి కూడా హామీ ఇచ్చారు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ కింద. దాంతోపాటు అది మరి హైకోర్టులో కూడా చట్టబద్ధత కోసం కూడా అక్కడ అంటే ఈ పథకాలకు సంబంధించి కూడా హైకోర్టు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి, స్టే విధించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రంగా అసెంబ్లీ ముందు గర్జించబోతున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతోపాటు 22A వివాదాస్పద భూములపైన కూడా ఇప్పుడే అంటే చూస్తున్నాం మనం, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రజల ముందు, ఇటు స్పీకర్ ముందు కూడా పెట్టబోతున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతోపాటు నిరుద్యోగకి ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా ముఖ్యంగా హరీష్ రావు ఈ విషయాన్ని ప్రస్తావించేటట్టు అవకాశం కనిపిస్తా ఉన్నది. ప్రతిపక్ష నేతగా కూడా ఏదైతే నిరుద్యోగులు అడుగుతున్నటువంటి, ముఖ్యంగా పోలీస్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి విషయంలో కూడా ఈ ఈ 20,000 పోస్ట్ భర్తీలకు కూడా మరి ఖాళీ ఉన్నప్పటికీ ఎందుకు వీటిని అమలు చేయట్లేదు, దానికి సంబంధించినటువంటి ఖాళీ భర్తీలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు హరీష్ రావును కలిసి అసెంబ్లీలో గర్జించాలంటూ కూడా వారు మరి కలిసినటువంటి నేపథ్యం, దానికి సంబంధించి కూడా హరీష్ రావు మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది అసెంబ్లీ వేదికగా. దానితో పాటు ఈ సర్వేయర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భూసేకరణకు సంబంధించి అంటే భూమి సర్వే అంటే మళ్ళీ రీసర్వే చేపించే విధంగా కూడా ఆ, ఒక సర్వేయర్లను కూడా తీసుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపించింది. కానీ సర్వేయర్లు ఇప్పటివరకు కూడా వారు రిక్రూట్ అయ్యారు, కానీ వారికి జీతపత్యాలు కానీ లేక వారికి వర్క్ అసైన్ చేయడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేయట్లేదు అంటూ కూడా రీసెంట్ గా మరి తెలంగాణ భవన్కి వెళ్ళి కూడా బీఆర్ఎస్ నాయకులకు, ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కూడా మరి అప్పీల్ చేసుకున్నారు. అసెంబ్లీలో మా సమస్యని మరి ఆ వ్యక్తపరచండి అంటూ కూడా వారు అప్పీల్ చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ఇలా చాలా అంశాలు బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా తీసుకుపోతా ఉన్నది. దాంతోపాటు ఈ నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి కూడా వీరంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక నిరసన ఆ ప్రోగ్రామ్ కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో, టెండర్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉద్యమించబోతా ఉన్నారని కూడా తెలుస్తా ఉన్నది. సో ఆ నిరసనల ప్రోగ్రామ్ తో ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. అంటే రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా 2 సంవత్సరాలే మరి అసెంబ్లీ ఎన్నికలకి గడువు ఉంది, కాబట్టి ఈ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రాలు రచిస్తా ఉంది. అధినేత కేసీఆర్ మరి ఫామ్ హౌస్ లో ఉండి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ కూడా బీఆర్ఎస్ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే వెనల, ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతాడా? గతం నుంచి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి హాజరైనటువంటి నేపథ్యం లేదు. కేవలం సభ జరిగినటువంటి మొదటి రోజు హాజరవుతాడు, ఆ తర్వాత నుంచి కూడా సభకి ఎప్పుడు కూడా రాలేనటువంటి పరిస్థితి మనం చూసాము. దానితో పాటు సంవత్సరానికి ఒక్కసారి కూడా సభలు పెట్టి
ప్రభుత్వ పాలనకు సంబంధించి గత ప్రభుత్వాలు ఏం జరిగింది దానికి సంబంధించి కూడా ఇప్పటికి ఒక 2-3 సార్లు బయటకు వచ్చి మరి సభలు పెట్టి మాట్లాడినట్టు నేపథ్యం కనిపిస్తా ఉంది తప్ప ఇంకెక్కడ కూడా తను బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపించట్లేవు. ఈ విషయం పైన కూడా బీఆర్ఎస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఎందుకు బయటికి రాడు, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాడు, సో ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా తను బాధ్యతను స్వీకరించాలి కదా, తను బయటికి రావాలి, గర్జించాలి, కొట్లాడాలి, మాట్లాడాలి, తెలంగాణ ఉద్యమం తెచ్చినటువంటి నేతగా మరి చెప్పుకుంటారు కదా, అట్లాంటి నేత ఇప్పుడు ప్రజల మధ్య ఎందుకు లేడు, ఫామ్ హౌస్ లో ఎందుకు ఉన్నాడంటూ కూడా చాలా వరకు కూడా విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగా కేసీఆర్ బయటకు వస్తేనే బాగుంటుంది అనేది ఇటు ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా మరి ఈ అసెంబ్లీ సమావేశంలోనైనా కూడా మరి కేసీఆర్ బయటకు వస్తాడా, అసెంబ్లీలో మరి ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా ఎండగడతాడా ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటు ఇటు ప్రభుత్వం నుంచి కూడా మరి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా విధాన పాలనకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ప్రజల ముందు పెట్టబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి కూడా అసెంబ్లీలో మరి ప్రభుత్వం నుంచి కూడా ముందు పెట్టేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ వెన్నెల. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇక సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు కేసీఆర్ హాజరుపై కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీని అనేక అంశాలపై 6 గ్యారెంటీలపై కూడా నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది.